తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ నేత చంద్రశేఖర్ మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి. రేవంత్ రెడ్డి ఇక నెలకోసారి నోటిఫికేషన్ అంటుండు, నెలకోసారి నోటిఫికేషన్ వేస్తా అంటుండు. మరి దాని మీద మీ కామెంట్ ఏంది? నమస్కారం అన్న. నెలకోసారి నోటిఫికేషన్ అన్నాడు. లేదు, ఇప్పుడు మనకు తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే వీళ్ళు ఏం పెట్టారు, జాబ్ క్యాలెండర్ పెట్టారు. జాబ్ క్యాలెండర్ పెట్టారు. మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఆ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి ఇంకోసారి జాబ్ క్యాలెండర్ పెట్టారు. 2 జాబ్ క్యాలెండర్ రద్దయినాయి తప్ప ఇంతవరకు ఈ నోటిఫికేషన్ రాలే. క్యాలెండర్ ఎట్లా రద్దయినాయో ఈయన మాటలు కూడా గట్టినే రద్దు అవుతాయి. అంటే మరి ఇప్పుడు నోటిఫికేషన్ 3 నోటిఫికేషన్ వేసింది ఇప్పుడైతే. ఏంది? ఒకటి ఎలక్ట్రికల్ దానికి సంబంధించి అంటే ఇంజనీరింగ్ విభాగంలో 3 వేసి, ఎలక్ట్రికల్, సివిల్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఒకటి, 3 వేసినాడు. సో మరి నోటిఫికేషన్ లే కదా, మరి నోటిఫికేషన్ లెక్కకు నోటిఫికేషన్ లే కానీ సివిల్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 422 ఉన్నాయి. మెకానికల్ దాంట్లో 22 ఉన్నాయి, 49 ఉన్నాయి. ఈ ఎన్విరాన్మెంట్ దాంట్లో 22 ఉన్నాయి. ట్రిపుల్ 2 ఉన్నాయి. మెకానికల్ మొత్తం టోటల్ కలిసి కేవలం 291 ఉన్నాయి. 91 పోస్టులు. ఓకే, దీన్ని కూడా పెద్ద నోటిఫికేషన్ లెక్క చెప్తే ఇంకా మీ అలా విజ్ఞానానికి వదిలిపెట్టాలి. అంత వివేకవంతులు వదిలిపెట్టేసేయాలి. ఓకే 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 ఇప్పుడు బుర్ర వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్ ఆయన మాట మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, మీరు విన్నారో వినలేదు నాకు ఐడియా లేదు. ఏమన్నాడు అంటే, టీజీపీఎస్సీ మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే, అవినీతి జరిగిందని చెప్పి ఎవరైనా ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపిస్తాడట. మరి జైలుకి పంపిస్తాడే కాదు, డెఫమేషన్ కేసులు కూడా వేస్తాడట. సో అదే ఆయన మాట్లాడుతున్న మాటలు. వేస్తాడు, వేయాలి. ఎందుకు వేయాలంటే వాళ్ళు ఏం చేసినా, పేపర్లు అమ్ముకున్నా, జాబులు అమ్ముకున్నా ఎవరు అడగొద్దు కదా. ఇప్పుడు అంత ముందుకు వీళ్ళకంటే మహేందర్ రెడ్డి గారి కంటే ముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు ఏం చేసినారు? 17 పేపర్లు అమ్ముకున్నాడు. 17 పేపర్లు అమ్ముకున్నప్పుడు ఆయన ఏం చేయలేదు కదా. ఆయన లెక్కనే ఈయన కూడా ఏం చేయొద్దు. ఇదే కదా ఇలా వర్షను. అంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారయ్యా. నువ్వు తప్పు చేయకపోతే ఎవడెందుకు ప్రశ్నిస్తాడు? 17 పేపర్లు లీక్ అయినా జనార్దన్ రెడ్డిని ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టిరు? ఏం చేసిరు ఆయనని? ఇంతవరకు ఆయన ఎంక్వైరీ చేసిరా? 17 పేపర్లు లీక్ చేసినారు. ఆ రేణుక, మహబూబ్ నగర్ నుంచి రేణుక ఉన్నదా, ఆమెను లీక్ చేయడం మీకు కీలక పాత్ర పోషించింది. ఆమెను ఏం చేసిరు? ఆమెపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిరా? అనితా రామచంద్రన్ అప్పుడు సెక్రటరీ ఉన్నారు, టీఎస్పీఎస్సీ సెక్రటరీ ఉన్నారు. ఆమెను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిరా? ఆమెను కేసు చేసిరా? ఆమె పైన డెఫినేషన్ కి సాలమే పెట్టండి. మీరు ఇప్పుడు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ శంకర్ లక్ష్మిని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిరా? మరి తీసుకుపోయి అల్లు అర్జున్ లోపలేసిండు. డైవర్ట్ పాలిటిక్స్ అంతే. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జనార్దన్ రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బుర్ర వెంకటేశం గారు ప్రస్తుతం టీజీపీఎస్సీ, అప్పుడు టీఎస్పీఎస్సీ, ఇప్పుడు టీజీపీఎస్సీ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము అనొద్దంటే మీకు బరాబర్గా ప్రశ్నిస్తాం. తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈ ప్రశ్నించడం అనేది తెలంగాణ గడ్డలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు ఉందా? ఎందుకు ప్రశ్నించొద్దు అనేది బ్లడ్ లో ఉన్నది. అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదా? మీరు న్యాయం జరిగినప్పుడు న్యాయం అంటాం. అంటే మీరు జాబులు అమ్ముకుంటే నోరు మూసుకోవాలనా? నోరు మూసుకోవాలి. 17 పేపర్లు లీకేజ్ అయితే నోరు మూసుకోవాలా? ఆ బేరసారాలు కుదరక అది బయటపడ్డది. కానీ లేకపోతే అప్పుడున్న 80,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అమ్ముకునేది. అంతే కదా. బేరసారాలు కుదరక బయటపడి ఆళ్ళకాల గొడవ బయటపడ్డది. కానీ అప్పుడు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్, ఓరు మన శంకర్ లక్ష్మి, కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ శంకర్ లక్ష్మి, వీళ్ళంతా భాగస్వాములు కదా. అలా ఉన్నాయి. అలా అందరు తెలుసు. వీళ్ళ వెనుకున్నది ఎవరు అంటారు? వీళ్ళ వెనుకున్నది ప్రభుత్వం ఉంది. ఏముంది? ప్రభుత్వం ఈ రోజు అమ్ముకున్నట్టే కదా. అంటే అప్పుడు ప్రశ్నించినాం కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ అది జరిగింది. మరి ఈయన గవర్నమెంట్ తక్కువ. మన గ్రూప్ 1 లో కూడా మరి అయినాయి కదా, తెలుసు కదా. మీ ఎక్కడెక్కడ జరిగిన ప్రతి ఒక్క ఆధారాలు పెడితే సింగిల్ బెంచ్ కొట్టేసింది. అక్రమాలు జరిగినాయని చెప్పింది. అక్రమాల కన్నా మీరు పెట్టినటువంటి రూల్స్ మీరు పాటించినప్పుడు ఖచ్చితంగా ఇది తప్పే అని సింగిల్ బెంచ్ కొట్టేసింది. కొట్టేసినప్పుడు మీరు ఎక్కడెక్కడ ఏం చేసినా మాకు తెలుసు, అందరికి తెలుసు. సమాజంలో అందరికి చెప్పి తెలిసిన పుస్తకం లాంటిది కదా, అందరు తెలిసిన విషయమే. మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. పెట్టండి, ఎంతమందిని పెడతారో పెట్టండి. ఈ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగం పెట్టండి. మీకు అదే కదా, 19 మంది నిరుద్యోగులు చచ్చిపోతే ఈ ప్రభుత్వానికి కనీసము ఇంతవరకు కూడా కనికరించి నోటిఫికేషన్ లేదు. 3 నోటిఫికేషన్ పేరుకి ఇచ్చింది. అలా ఎన్నో పోస్టులు చూసుకుంటే 291. అందరు పోటీ పడేది ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. నువ్వు పర్టికులర్ గా ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి చేసినావు. ఎవరికి వస్తాయో సివిల్ వర్క్స్. ఓకే, నేను తప్పు పడట్లేదు వేయడం వల్ల, అది అవసరం, గవర్నమెంట్ కి అవసరం కాబట్టి కేసీరు. మీరు ఇంతవరకు గ్రూప్ 2 అప్పుడు
మీరు వాయిదా ఏమంటే మీ నెక్స్ట్ ఇది అయిపోగానే మీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆగమేఘాల మీద గ్రూప్ 1 జరిపారు. జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ అందరిని ఆగం చేసిరు కదా. మీరు అన్ని తప్పుడు జీవోలు తీసుకొచ్చినప్పుడు ప్రశ్నించకపోతే ఏం చేస్తాం? మేము బరాబర ప్రశ్నిస్తాం. ఏం కేసులు కూడా పెట్టుకోరు. మేము అన్నిటికీ సిద్ధమై ఉన్నాం. ఇన్ని రోజులు కొట్లాడినాం, 3 ఏళ్ళు కొట్లాడు, 3 ఏళ్ళు కొట్లాడినాం. మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కొట్లాడి మీ గవర్నమెంట్ తీసుకొచ్చినాం. మా తప్పు ఏంటంటే మీ గవర్నమెంట్ తీసుకున్నాం. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి మాట్లాడాడు. మరి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేస్తాడు? నెలకోసారి నోటిఫికేషన్ అంటుండు. అదేదో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు కదా. ఆయన నెలకోసారి జాబ్ క్యాలెండర్ 2 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రద్దు చేసిండు. ఇప్పుడు ఈ మాట కూడా అన్నాడు, నెలకు 2 నోటిఫికేషన్ 3 ఇచ్చి, అది కూడా ఎప్పుడు రద్దు అవుతుందో తెలియదు. రద్దుల రెడ్డి ఆయన, అంతే. రేవంత్ రెడ్డి గారు రద్దుల రెడ్డి. అన్ని రద్దులు అవుతాయి. ఆయన వల్ల వేయడు కాదు. ఏదో ఎలక్షన్ మూమెంట్ లా ఏసీ నిరుద్యోగులను బయటికి రాకుండా చేస్తాంటే ఖచ్చితంగా దీని యొక్క మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తాం. మీరు మమ్మల్ని రాజకీయాలను మేము అప్పుడు జరిగిన అవినీతికి ఖచ్చితంగా కొట్లాడినాం. కాకపోతే మీరు అవకాశం తీసుకొచ్చి మమ్మల్ని తొక్కేసారు. మేము తొక్కేయాల్సిన మేము తొక్కేస్తాం. ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రచారం చేయాలి అక్కడక్కడ ప్రచారం ఖచ్చితంగా మేము మీకు తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. మేము ఖచ్చితంగా మీకు అంటే ఇప్పుడు మీకు మెయిన్ గా నిరుద్యోగులకు అంటే ఏ నోటిఫికేషన్ అవసరం ఉన్నాయి, ఏ వేస్తే బాగుంటది? ఇప్పుడు గ్రూప్ 1 గత 11 సంవత్సరాల తర్వాత పడ్డది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్ జరిగింది. 2011లో పడ్డది ఫస్ట్. 2012లో రిక్రూట్మెంట్ జరిగింది. అది మళ్ళీ అవకతవక అసలుకి టీఎస్పీఎస్సీ ఈ స్టేట్ బోర్డులే అవకతవకల బోర్డులు. అది ఒకసారి రద్దు అయింది, మళ్ళీ ఒకసారి జరిగింది, మళ్ళీ ఒకసారి రద్దు అయింది. అది దాని తర్వాత 2011లో పడ్డది. మళ్ళీ నిష్పక్షపాతంగా జరగాలంటే అంటే ఏం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? నిష్పక్షపాతంగా జరగాలంటే ఫస్ట్ వాళ్ళ మనసులో ఉండాలి, వాళ్ళ మైండ్ లో ఉండాలి. ప్రజలకు మంచి చేయాలనేది మా స్వార్థంతో చేసినే ఉంటది. ఎవరు చేస్తున్నారని గ్రూప్ 2 పైన అప్పుడు గ్రూప్ 2 పైన 2016 వచ్చిన గ్రూప్ 2 పైన అప్పుడు కోర్టు కేసులు పడ్డాయి. అలా అవినీతి జరిగిందని. ఇప్పుడు ఉన్నటువంటి మానవతరాయ్ గారు 5 కేసులు వేసారు అప్పట్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మాట్లాడుతారు కదా మీడియాలో వచ్చి మానవతరాయ్ గారు, ఆయన 5 కేసులు వేసిండు అప్పుడు. మరి ఆయన వేసిన అప్పుడు ఏ నిప్పు లేకుండా పొగొస్తుందా? రాదు. అవినీతి చేస్తారు మొత్తం. ఈ స్టేట్ ప్రభుత్వాలు బోర్డు అంటే టీజీపీఎస్సీ అనే బోర్డు అడ్డ పెట్టుకుని సో ఉద్యోగాలు అమ్ముకుంటారు. అమ్మకపోతే 17 పేపర్ ఎట్లా లీక్ అయినాయి? సరే 17 పేపర్ లీక్ అయినప్పుడు వాళ్ళని ఎవరెవరు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు ఎందుకు విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? అంటే వీళ్ళు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా వేయించారు. సిబిఐ ఎంక్వైరీ వేయించడానికి కేసులు పెట్టారు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఎమ్మెల్సీ ఉన్నటువంటి క్యాండిడేట్. అంటే వీళ్ళు దీని అన్ని కూడా ఒక అధికారం రావడానికి మాత్రం ఉపయోగించుకుంటారు. అధికారం రావాలి, మళ్ళీ వాళ్ళు కుమ్మక్క అవుతారు. ఇప్పుడు వాళ్ళ మీద 17 పేపర్లు ఉన్నాయి. అదే నెక్స్ట్ నేను వస్తాను, మీరు నన్ను ఏం చేయొద్దు, మీరు అమ్ముకోరి, మీరు ఫస్ట్ అమ్ముకోరు కాబట్టి మేము ఇప్పుడు అమ్ముకుంటాము, నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు మీరు అమ్ముకోరి, మనం దూషించుకుందాం అంటే నిరుద్యోగ జీవితాలు చెలగడమాడతాం. సో ప్రధానంగా అంటే మీరు ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు, ఆన్లైన్ లో పెట్టి అప్పటికప్పుడే రిజల్ట్ చేస్తున్నారు. అది బాగానే ఉంది, మంచి పద్ధతి, తీసుకురండి. ఈ ఆన్లైన్ సిస్టమ్ బాగుంటది. రెండోది, మీరు రిజల్ట్ పెట్టినప్పుడు ఆ క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబరు, ఫాదర్ నేము, అతను ఏ కేటగిరీ, అతని ర్యాంక్ ఎంత, ఓవరాల్ గా ర్యాంక్ ఎంత, తన కేటగిరీ రోజు ర్యాంక్ ఎంత, అతని డిస్ట్రిక్ట్ ఏ జిల్లాకి చెందినవాడు, ఏ మండలానికి చెందినవాడు. ఎందుకంటే ఏ వ్యక్తి ఎక్కడ కొట్టిండు, అసలుకి ఏ ఏరియా కిందకి వస్తుండు, ఎవరనేది ఆంధ్ర మన తెలిసిన మొన్న గ్రూప్ 1లో దాదాపు ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీలో దాదాపుగా 18 పోస్టులు ఆంధ్ర వాళ్ళకి పోయినాయి. అంటే తెలంగాణ కంటే ఆంధ్రలో అంత బాగా అవుతారా? ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో పుట్టినాం, మనకి ఈ ప్రాంత చరిత్ర గురించి దీనిపైన పూర్తి అవగాహన ఉంటుంది. సో అలాంటి అవకతవకలన్నీ గుర్తుపట్టడానికి మీరు అడ్రస్ ఇవ్వండి, మీరు ర్యాంక్ ఇవ్వండి, మీరు తండ్రి పేరు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ పెట్టండి. కొంత అడ్డుకోవచ్చు అంటారు అవకతవకల్ని. నిష్పక్షపాతంగా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది, అది పెట్టండి. కానీ ఇది మాటలకే ఉంటుందా, చేతులకు వస్తుందంటారా? అప్పుడు అన్నారు, అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మేము ఖచ్చితంగా మేము నిష్పక్షపాతంగా మేము నిర్వహిస్తాం ప్రతిదానికి టైం బాండింగ్ ఇస్తాము, ఆ టైంలో నిర్వహిస్తాము. మీకు సంబంధించిన సమస్యలు ఉంటే మీతో చర్చించి ఆ సమస్యలను తీసేస్తాం అన్నారు. మరి జీవో నెంబర్ 29 ఎవరిని అడిగి తీశారు? ఎంతమంది నిరుద్యోగులు? మీకు తొత్తులు ఉన్నటువంటి వ్యక్తులని తీసుకొచ్చుకొని 72 మంది సైన్ పెట్టించుకున్నాక అదే వ్యక్తులు ఆడపోయి సైన్ చేస్తారు. ఆ సైన్ చేసినాక
మళ్ళీ ఏం చేస్తారు, అతనికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోయేసరికి మళ్ళీ అతను వచ్చి దాని జీవనం 29 పైన మళ్ళీ ఉద్యమం చేస్తారు. ఇది రెండోది ఎగ్జామ్ లో అప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్స్ అప్పుడు 2 ఎగ్జామ్స్ టైంలో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి టైం టేబుల్ ఇచ్చినారు, షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ఎవరు ఇచ్చారు? ఆ షెడ్యూల్ ఇచ్చిన వ్యక్తి మళ్ళీ వచ్చి మళ్ళీ దీక్ష చేస్తారు. అంటే ఒక డ్రామా వీళ్ళే నాలాంటి వాళ్ళు చాలా మంది, నేనున్నా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు విలువలేదు? మీరు మీకు అవసరం ఉన్న వాళ్ళు ఎవడైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ విలువ వేరు. మేము నిజాయితీ కొట్లాడతాం కాబట్టి వాళ్ళు విలువరు. ఏది ఉద్యోగం కొట్లాడతాము. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాతో చర్చించాలి కదా, మమ్మల్ని చర్చించరు. ఏవైనా వాళ్ళకి తుత్తులు ఉన్నా చర్చిస్తారు. వాళ్ళతో చర్చించి, చర్చ అంటే వాళ్ళ చర్చలు ఏముండవు, వాళ్ళు సైన్ పెట్టిపోతారు, వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు రాసుకుంటారు. జీవనం 29 వాడు ఒప్పుకుంటాడా? బుద్ధున్నాడు వాడు ఒప్పుకుంటాడా? అట్లా చేస్తారు వీళ్ళు. సో మరి ఇప్పుడు ఏ నోటిఫికేషన్లో ఇస్తే బాగుంటుంది అని మీరే చెప్తారు? గ్రూప్ 1 13 సంవత్సరాలకు వెళ్ళి గ్రూప్ 1 13 సంవత్సరాల తర్వాత తీసిన గ్రూప్ 1 ఒకటి. గ్రూప్ 2 2016లో వచ్చింది, మళ్ళీ 2022లో వచ్చింది. తర్వాతకి గ్రూప్ చాలా మంది గ్రూప్ 2కి ఎక్కువ ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే దానికి డిస్క్రిప్టివ్ ఉండదు కాబట్టి, ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మన తెలంగాణ నుంచి ఎక్కువ మంది గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4లో చాలా ఉన్నాయి, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే మొన్న గ్రూప్ 4 వచ్చిన వాళ్ళకి గ్రూప్ 2 వచ్చింది మొన్న. గ్రూప్ అట్లా వేకెన్సీ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చింది అలా చాలా వేకెన్సీస్, దాదాపు 50% అలా వేకెన్సీస్ ఉన్నాయి. అవి గ్రూప్ 4 ఎక్కువ వేయాలి, ఎనీ డిగ్రీ ఎక్కువ వేయాలి. తర్వాత డిఎస్సి వాళ్ళు పాపం వాళ్ళని డిఎస్సి వాళ్ళంతా తిప్పించి కొట్టి రావాలని అయితే వాళ్ళు రేపే మేము మీ ఎగ్జామ్స్ అయిపోయిన 2 సంవత్సరానికి 2 సార్లు అంటే 4 టెట్లు రాసి డిఎస్ అయిపోయిన కాంచి. అప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు కొంచెం టైం ఇవ్వండి, మాకు 4 రోజులు టైం ఇవ్వండి, టెట్ పడంగా నెమ్మటే డిఎస్సి వచ్చింది, మాకు టైం ఇవ్వండి అని వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా, మీకు ఎందుకు ఈ ఎగ్జామ్స్ అయిపోగానే మీకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాను, 2 సంవత్సరాలు అయిపోయింది. దాంతోపాటు ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది మన కాడ ఏంటంటే మా ఎస్పెషల్ నల్గొండ, మహబూబ్ నగర్ ఈ జిల్లాల నుంచి వరంగల్, ఎస్పెషల్ మన నల్గొండ, ఈ మహబూబ్ నగర్ ఎక్కువ ఏంటంటే చదువుకుంటారు. వాళ్ళకు వేరే ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉన్నది, వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఏముండదు, హైదరాబాద్ ప్రాంతం దగ్గర ఉంది కాబట్టి, ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి ఉపాధి అవకాశం ఉంటాయి. మన వాళ్ళు చదువుకుంటారు, ఎక్కువ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు. కానిస్టేబుల్ అయితే చాలా మంది ప్రిపేర్ అవుతారు మన మహబూబ్ నగర్, నల్గొండ, ఇక్కడ ఖమ్మం కానీ వరంగల్ కానీ. సో కానిస్టేబుల్ చాలా దాదాపు 20,000 పైన వేస్తేనే వాళ్ళకు ఒక న్యాయం చేసినట్టు. ఎందుకంటే జీవనం 46 వల్ల చాలా మంది ఉద్యమాలు చేసి వాళ్ళు జాబ్లు వదిలిపెట్టి ఉద్యమాలు చేశారు. ఆ పిల్లలు అయితే అన్యాయం అయిపోయారు. ఇంకోటి ఏంటంటే ఈ జీవోలలో కూడా కొంతవరకు చర్చించి, ఈ జీవోల పైన సమస్యలు ఏమైనా ఉంటాయి చర్చించి, ఆ సమస్యలు తీసేసి వాళ్ళకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. వాస్తవానికి మీ ఇప్పుడు నిరుద్యోగ సంఘాన్ని పిలిపించుకొని అసలు నోటిఫికేషన్ ఎట్లా రిలీజ్ చేయాలి, ఏది మాట్లాడితే సరిపోతుంది కదా, ఎందుకు చర్చలు పెడతారు ఈ ప్రభుత్వం? అంటే ఇక్కడ దొడ్డిదారు దొరకదు కదా, దొడ్డిదారు కోసం కదా జీవనం 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు అందరూ పక్క పడేసారు. వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో అయితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి కదా, మనకు అవకాశాలు తొక్కేసారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాల ఆయన రాహుల్ గాంధీ గారు, ఆయన పిఎం అవుతాడో కాడో తెలియదు కానీ ఆయన అది రాజ్యాంగాన్ని సంకలేసుకొని తిరుగుతాడు కదా. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల రిజర్వేషన్స్ ఎత్తేసిందయ్యా జీవనం 29 తీసుకొచ్చి. దాని గురించి మాట్లాడు ఒక రోజన్నా, మీరు మాట్లాడారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బాగా పరిపాలన చేస్తున్నట్టు చెప్తున్నాడు కదా. ఒక్కసారి అప్పుడు వచ్చిన ఎలక్షన్స్ అప్పుడు మీరు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు కదా, ఇప్పుడు ఒక్కసారి వచ్చి మాట్లాడండి, ఎంత మంచి చేస్తారో తెలుస్తుంది కదా మీకు. అక్కడ ఢిల్లీలో కూర్చొని మాట్లాడాను కాదు, ఇక్కడికి వచ్చి స్థానికంగా ఏం జరుగుతుంది ఈ గ్రౌండ్ లెవెల్. నిరుద్యోగులతో ముఖాముఖి పెట్టు, రాహుల్ గాంధీ మీరు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పెట్టండి, ముఖాముఖి పెట్టండి, ముఖాముఖి పెట్టాలి కానీ మీ వ్యక్తులను తీసుకొచ్చుకొని పెట్టుకోకుండా. అప్పట్లో అప్పుడు 2023 ఎలక్షన్ టైంలో కేటీఆర్ గారు వాళ్ళ పెట్టుకొని ప్లాన్ గా ఒక వీడియో చేసిండు. అట్లా చేస్తే ఏమైంది, ఆయన పోయిండు. అంతే, మీరు అట్లా చేస్తే మీరు కూడా అట్నే పోతారు. నిరుద్యోగులు తెలివిగల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకు దేశ చరిత్ర ఏందో తెలుసు, దేశ రాజకీయాలు తెలుసు, రాష్ట్ర చరిత్ర తెలుసు, రాష్ట్ర రాజకీయాలు తెలుసు. వాళ్ళు తలకిందులు చేస్తారు, మారుస్తారు. సో వాళ్ళతో పెట్టుకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పరితం అయ్యాడు. కేసీఆర్ ఆయన ఒక 20 సంవత్సరాలు 15-16 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉన్నాయని ఆయన తీసే పక్క పెట్టేసి, సో అది నిరుద్యోగులతో పెట్టుకుంటే. సో రేవంత్ రెడ్డి అప్పుడు మీదేలే ఇంకా ప్రభుత్వాన్ని, అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కోట్లాడింది కాబట్టి తెచ్చారు అందరూ. ఇప్పుడు మేము తీసుకొచ్చాము రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం. ఆయన ప్రకటించాడు కదా, December 3 రోజు ఆయన ప్రకటించి నిరుద్యోగుల ప్రభుత్వం అని ప్రకటించాడు కదా. మరి నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేవు, మరి వాళ్ళకి ప్రకటనలకే పరిమితం. అయితే ఎట్లా ప్రకటనలకు పరిమితము, నోటి మాటలు, తీపి కబుర్లు తప్ప
వీళ్ళకు మాకు నిరుద్యోగులకు న్యాయం చేసే అంటే ఫైనల్ గా మరి మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకోరు మా ఛానల్ ద్వారా? రేవంత్ రెడ్డి గారు గడిచిన కాలం గతించిపోయింది, సరే ఆ పరిణామాలు మీకు జీవితం తర్వాత ఉంటాయి, కానీ ఇప్పటికైనా నిరుద్యోగుల యొక్క సమస్యల పైన మీరు మాట్లాడి నిరుద్యోగులకు కావాల్సిన నోటిఫికేషన్లు ఇచ్చి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకం అయితే భవిష్యత్తులో మీకు ఇప్పుడు ఆయన ఉద్యోగానికి వేయకపోతే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే మీ ఉద్యమం ఎట్లుంటుంది తెలంగాణలో? 2 లక్షల ఉద్యోగాలు కనుక వేయకపోతే నిరుద్యోగుల నుంచి ఒక రాజకీయ విప్లవం వస్తుంది ఖచ్చితంగా. మేము కూడా తర్వాతకి ఎలక్షన్స్ లో పోటీ చేయాల్సిన. ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఇన్స్టాలో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి, చాలా ట్రెండింగ్ లో ఉంది. అందులో ఉన్న మొత్తం నిరుద్యోగులే, విద్యార్థులే. సో మరి అలాంటి ఉద్యమం ఇక్కడ మొదలయ్యే అవకాశం ఉందా తెలంగాణ? కాక్రోచ్ పార్టీ అనే దానిపైన కొందరు విదేశాలలో కలిసి కొందరు ప్రోపగండా అది మనం పక్కా పెట్టేస్తే తెలంగాణ నిరుద్యోగులలో ఒకప్పుడు 1969 లో టీపీఎస్ వచ్చి ఎలాంటి విప్లవం వస్తుందో అలాంటి విప్లవం కూడా ఈ 2020లో వస్తుంది. ఇట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ చేస్తే ఇలాంటి విధానాలు అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఖచ్చితంగా మేము దాని గురించి సంఘటితమై ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఒక నిరుద్యోగితో మాట్లాడితే ఒకటే అంటున్నా ఆయన, ఏముందన్న 5 రూపాయల భోజనం తింటున్నాం అన్న, నల్లకాడ నీళ్ళు తాగుతున్నాం, మాకు ఆఖరికి వాటర్ బాటిల్ అంటే అది మధ్యాహ్నం అవకాశం ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం ఒక పూట పస్తులు ఉండాల్సింది. అలాంటి బాధలు దిగుముండుకుంటా ఉండేటోళ్ళకి గుర్తుపెట్టుకోరా ఇవన్నీ బాధలని. ఎంత ఈజీగా ఎట్లా మర్చిపోతారు? కోడి కాదు కదా, మనిషి కదా. కోడి మెదడు వేరే, మనిషి మెదడు వేరే. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు, మీకు తగిన గుణపాఠం చేస్తారు. ఈ 2.5 సంవత్సరాలలో మీరు కనీసం ఈ బాధలు మర్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 2 లక్షలు కనీసం ఈ సంవత్సరంలోనే గడిచిన 2 సంవత్సరాలు అయిపోయి ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు 1 లక్ష ఉద్యోగాలన్నా నువ్వు కనీసం ప్లాన్ చేసి మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటది. నిరుద్యోగులు మరి అంటుండే 2034 దాకా ముఖ్యమంత్రి ఉంటా అనే ముఖ్యమంత్రిగా నేనే అని చెప్పి మాట్లాడుతుంది కదా రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ప్రతి ఒక్కరు. షర్మిలకి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు వచ్చింది, ముఖ్యమంత్రి అయిందా? సో మీరు బాగా గుర్తు చేసారు. ఈ రోజు కేసీఆర్ బిడ్డ కవిత తెలంగాణ రక్షణ సేన అని చెప్పి పాటు పెట్టింది. మరి ఇంతవరకు ఆమె రాజకీయాలు మాట్లాడుతుంది, బండి సంజయ్ కొడుకు మీద మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతుంది, ఇంకోటి మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతుంది, కేసీఆర్ మీద కూడా మాట్లాడుతుంది. మరి ఎందుకు ఇంతవరకు నిరుద్యోగుల పక్షాన మాట్లాడతలేదు? నిరుద్యోగులకు ఉద్యోగాలు రిలీజ్ చేయాలని చెప్పి ఎందుకు పెద్దగా వాసిస్తలేదు? ఏదో ఒక మాట వెళ్ళిపోతుంది అంతే. ఎందుకు మరి కొట్లాడతలేదు, ఎందుకు పోరాడతలేదు? ఎవరికైనా ఇక్కడ తెలంగాణలో రాజకీయ పార్టీలు నడుపుకోవచ్చు. అది భారత రాజ్యాంగం ఇచ్చిన అవకాశం ఇచ్చింది కాబట్టి చేసుకోవచ్చు. కానీ నిరుద్యోగ సమస్య పైన మాట్లాడితే ఆమె ఎవరు ఇచ్చిన బాణము, ఎవరికి వచ్చినప్పుడు తగులుతున్న బాణము అని తెలుసు. అంటే నేను కూడా ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు అంటుంది కదా. ఇప్పుడు కే పాల్ గారు కూడా పెట్టారు, ఆయన కూడా 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి. ప్రజాశాంతి పార్టీ అందరు అంటారన్న. ఎవరైతే సరే కవితక్క నేను ఆయన తప్పు పట్టట్లేదు, కానీ ప్రజా సమస్యలపైన నిరుద్యోగ సమస్యలు కొట్లాడు, నీకు అవకాశం వస్తుంది. మీరు ఎంత ఫైట్ చేస్తే అంత ఉంటది తప్ప మీరు ఒక పార్టీ కార్యాలయానికి పరిమితమై మీరు మాట్లాడితే అవన్నీ చల్లని. నిరుద్యోగులు నమ్ముతారా కవిత? నమ్మటం అంటే అన్న ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారిని మనం నమ్మలేదా? నమ్మిరు, అధికారం తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ఏం చేసిన తర్వాత మమ్మల్ని నాకు ఎట్లా ముంచేసి. సో ఇప్పుడు మన సమస్యల పట్ల కొట్లాడితే నమ్ముతాం, తర్వాత సంగతి దేవుడు ఎరుగు. నమ్మాలి కదా, ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు కదా. సో ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. సో మరి ఇప్పుడు నెలకు నోటిఫికేషన్ అంటుంది. సో మరి దాన్ని మీరు నమ్ముతారా నిరుద్యోగులు? అన్న ఇదే 2 నెలలకు మళ్ళీ నన్ను పిలిచి మళ్ళీ ఇట్నే ఇంటర్వ్యూ చేస్తాను. మళ్ళీ ఇదే లాస్ట్ టైం చేసిరు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తారు. అంటే నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత మొదలైంది ప్రభుత్వం మీద. మరి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేమన్నా నోటిఫికేషన్ లేదా అని చెప్పి అనుకుంటున్నారా? అంటే చూడొచ్చు కదా, అట్లేస్తే హర్షించదగ్గ విషయం. అంటే ఇంకో 2-3 నోటిఫికేషన్ చూస్తారా? చూస్తాను. ఇప్పుడు గిట్లనే మళ్ళీ ఈ 2 పోస్టులు 3 పోస్టులు వేస్తే ఇప్పుడు శ్రీనిధిలో వేసిరు. శ్రీనిధిలో ఏం వేసిరన్నా, వేసిన దాదాపుగా 300 పోస్టులు వేస్తే ఒక్కదానికి కూడా రోస్టర్ పాయింట్ లేదు. అసలు అది నోటిఫికేషన్ లోపలికి వెళ్ళి ఆమె చేస్తారో అర్థం కాదు. డైరెక్ట్ అవి అమ్ముకునే పోస్టులే. అదే బాధ కదా. ఇప్పుడు ప్రతి దానికి కావాలని పెట్టిరు కదా, ఎట్లా తప్పించుకోవాలని. నువ్వు రోస్టర్ పాయింట్లు పెట్టు, నువ్వు రోస్టర్ పాయింట్ పెట్టకు. కనీసం వీళ్ళకు ఎస్సీలకి బీసీలకి మనకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ
బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు కూడా మరి నిరుద్యోగుల మీద ఎలాంటి స్టాండ్ ప్రకటించలేదు బీఆర్ఎస్ పార్టీ. దాని మీద మీ కామెంట్ ఏంది? వాళ్ళు ఏదో ముసల్కా నీరు కారుస్తారు తప్ప వాళ్ళు చేసిన వాళ్ళు చక్కగా ఉంటే మీ ఈ రోజు కానీ ప్రభుత్వం మీద వాళ్ళ కొట్లాట ఏంది? నిరుద్యోగుల మీద స్టాండ్ కొట్లాడారు చెప్పన్న. అదే స్టాండ్ చెప్తలేదు. ఏ నాయకుడు వచ్చి కొట్లాడాడు? అంతో ఇంతో సరే బీజేపీ పార్టీ తెలంగాణలో నిరుద్యోగులకు చేసిందో చేయలేదు సెకండరీ. అదే బండి సంజయ్ గారు వచ్చి ఒక రోజు ర్యాలీ ఇచ్చారు. హరీష్ రావు గారు వచ్చిందా? కేటీఆర్ గారు వచ్చిరా? సరే కవితకు వచ్చిందా? ఏ రోజు జీవన అంటే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అంటే వ్యతిరేకం. మీరు కూడా వాళ్ళకి ఈ బిడ్డలో ఉద్యోగాలు కొట్టొద్దు, మన స్థాయిలో ఉండొద్దు, వీళ్ళు అక్కడనే ఉండాలి అంతే. అంటే ఇది ఈ బిడ్డలంతా మన జెండాలు మోయాలి, మన జేజేలు కొట్టాలి, బ్యార్లు కట్టాలి, బ్యానర్లు కట్టాలి, బిర్యానీ తినాలి, పండుకోవాలి. ఇది వీళ్ళ కథ. దానికి వచ్చింది అంటే జియో 29 చెప్పి ఎత్తేయాలని చెప్పి ఉద్యమాలు చేసినా కానీ ఎందుకు మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంటలేదు? మనకు అర్థమైపోయింది. ఒక సింగిల్ బెంచ్ లో వచ్చినప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు సింగిల్ బెంచ్ తీర్పుని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని మనం. కానీ డివిజన్ బెంచ్ కింద పోయారు, హైకోర్టు పోయారు, హైకోర్టులోనే డివిజన్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టు పోయారు. మేము ఎక్కడికి పోతే అక్కడ మేము 2 లక్షల లాయర్ని, 1 లక్ష రూపాయల లాయర్ని, వీళ్ళని వీళ్ళని మీరు 5,000 2,000 వేసి తీసుకొచ్చుకుంటే వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి లాయర్ని తీసుకొచ్చుకుంటారు. అంటే మీ చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ పెట్టుకున్నారు టీఎస్పీఎస్ నుంచి. మీ స్టాండింగ్ కౌన్సిల్ కి మీరు పనికిరారా? అలాంటప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ అంటే ఇప్పుడు ఆయన జీతం వేస్ట్ కదన్నా. ఓకే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ అనేది మరి ఏ విధంగా ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తే అంటే ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది? ఒక అడుగు ముందుకేసింది. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ పెడతా ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ పెడతా అంటారు, ఓకే పెడతా అంటారు. మీకు అంత నాలెడ్జ్ లేదు మీకు, నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే నేను ఒక ఎస్ఎస్సి రాశాను, బ్యాంకింగ్ రాశాను, ఆర్ఆర్బి. వాళ్ళు సూపర్ గా ఉంటుంది వాళ్ళ ఎగ్జామ్స్. ఎక్కడైనా జరిగిందంటే ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేస్తారు అక్కడ. ఇప్పుడు ఎక్కడైనా లీకేజ్ అయిందంటే ఆ ఏరియా నీటు లీక్ జరిగితే రద్దు చేసారు. నీటు లీక్ జరిగింది, అసలు విషయం మర్చిపోయాను. నీటు లీక్ జరిగితే రద్దు చేయడం కాదన్నా, అక్కడ దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు తీసుకుపోయి అరెస్ట్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు. మన 17 పేపర్లు లీక్ అయినా కానీ రాజ్యాలకు పంపించారు. మన దండం పెట్టాలి, విచారణ లేదు, ఏం లేదు. పైకి మాత్రమే సిట్ అని చెప్పి సిట్టు అనేది ఉత్తదే పట్టది, సిట్టు ఏముండదు. జనార్దన్ రెడ్డి గారు మంచిగా అమ్ముకున్న పేపర్లు హాయిగా ఆయన మూట ఆయన కట్టుకపోయాడు. తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళు మీ మీద మేమనొద్దు, మా మీద మీరు అనొద్దు, మీరు కూడా నెక్స్ట్ వచ్చిన తీసుకొని అని వీళ్ళు కూడా ప్లాన్ వేసుకుంటారేమో. ప్రశ్నించుంటే అంటే విషయం అదే కదా. అంతే అంటే ఎవరిని బెదిరిస్తున్నాడు మరి? మీరు అకౌంటబిలిటీ మీరు మెయింటైన్ చెప్పాల్సిందే కదా. మీరు అడుగుతారు అంటే ఇప్పుడు ముందస్తుగానే మాట ఎందుకంటే తప్పు చేస్తున్నాం మీరు అడగొద్దు అంటే ముందస్తుగా మాట ఎందుకంటే రేపు అమ్ముకుంటారనే కదా. అంటే మేము అమ్ముకుంటాం చేసినా మీరు అడగొద్దు లేదా కేసులు పెట్టి లోపడేస్తాం. ఇదా మీ తీరు? ఎంతమంది వేస్తారా? 30 లక్షల మంది నిరుద్యోగులు 30 లక్షలు ప్రశ్నిస్తారు. కనీసం అట్లా మాకు 3 పూట్ల అన్నం దొరుకుతుంది. ఏ జైలన్నా చూసిరా? ఇది నిరుద్యోగుల ఆవేదన. రేవంత్ రెడ్డి వాస్తవానికి వాళ్ళు మాకు కనీసం ఒక పూట 5 రూపాయల భోజనం ఆ మధ్యాహ్నం టైంలో దొరుకుతుంది, అదే రాత్రి కూడా పస్తులు ఉంటున్నాము, మేము నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉన్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎందుకంటే చాలా కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు కానీ నిరుద్యోగం దొరికితే మాత్రం నువ్వు మాట్లాడతావు కదా, నీ మాటల ప్రకారం నీ లాగునే తొండలు ఇస్తారు. ఏమంటాడు లాగిప్పి పిల్లల మీద వాదన పెట్టాలంటాడు. నిజంగా మాట్లాడతాడు. దొరికితే నిరుద్యోగులు అదే పని చేస్తారు మరి. సో ఆలోచన చేసుకొని ఇప్పటికైనా నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా జరుగుతూ ఉంది. సో ఇదండి మనం ఈరోజు నిరుద్యోగ జేఏసీ నేత చంద్రశేఖర్తో మాట్లాడడం. మళ్ళీ నోటిఫికేషన్ మరి వేయడా ఇప్పుడైతే చూస్తాం. ఎందుకంటే నెలకోసారి నోటిఫికేషన్ వేస్తాడు అనేది ఇంకా టైం ఇచ్చి 1-2 నెలలు టైం ఇచ్చి చూస్తాం. లేని పక్షంలో అని భారీ పోరాటాలు చేస్తామని చెప్పి వాళ్ళైతే ప్రకటిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా దీనిపైన మేము యాత్ర చేస్తాం, నిరుద్యోగ యాత్ర. ఏంది కాంగ్రెస్ కోట వేద్దాం ఇప్పుడు? డెఫినెట్ గా మాకు అన్యాయం చేసి అప్పుడేమో రేవంత్ రెడ్డి ఓటు వేయాలి అని ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? రాజకీయ పార్టీలు నమ్మకండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ కాకుండా మరి ఎవరికి వేయాలి? స్వతంత్ర అభ్యర్థికి వేయండి, ఇష్టం వేయండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ మరి వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు, నమ్మకం వాళ్ళు ఏదో పార్టీ ఒప్పుకుంటూ ఉంటారు కదా. నిరసన అన్న వ్యక్తం అవుతుంది కదా.
మా పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంది, ప్రజలు మేము పోతే మా సొంత పార్టీ టికెట్ పైన నిలబడితే గెలుస్తలేరని తెలుస్తుంది కదా, ప్రజలలో ఏ అసహనం ఉంది, అసలు దానికి కారణం ఏంది, దానిపైన వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసుకుంటారు కదా. అంతే, రైట్. సో ఇదండి ఈ చంద్రశేఖర్ చెప్తున్న విషయాలు. ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా ఆయన, స్పష్టంగా ఒకటే చెప్తుండు, జూన్ 2 లోపల నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం భారీ మూల్యం తప్పదని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దానికి భయపడే నేను అనుకుంటున్నా, దానికి భయపడేకి 1, 2, 3 నోటిఫికేషన్ ఏదో అసలే బాగుండదని భయపడేసినట్టు కనిపిస్తా ఉంది. సో వాళ్ళు నిరుద్యోగులు వచ్చినప్పుడు పరిగరాలిపోతే ఆ ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళ నిరుద్యోగులు తెలివి తక్కువలు కాదు, వాళ్ళు అన్ని పసిగడతారు. సో రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తున్న మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందే. లేని పక్షంలో మాత్రం నిరుద్యోగుల ఆగ్రహానికి గురిగా తప్పదు. సో రేపు జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ మీ ప్రభావం ఉంటుంది. నిరుద్యోగులు తలుచుకుంటే ఒక్కరు గెలవడు. ఇక ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం ఇప్పటికే వాళ్ళు కేసీఆర్ దించి రేవంత్ రెడ్డిని నేను గద్దెనెక్కించారు. సో నువ్వు ఇట్లనే నిరుద్యోగులతో పెట్టుకుంటే, నిరుద్యోగులతో గోక్కుంటే మాత్రం సేమ్ మళ్ళీ నీ గది పడుతుంది. ఇక అదే గది పడుతుంది మళ్ళీ నీ ప్రభుత్వం పోయి. సో మళ్ళీ ఎవరిని అధికారం తీసుకురావాలో వాళ్ళకి తెలుసు, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనో వాళ్ళకి తెలుసు. సో డిసైడ్ చేసేది నిరుద్యోగులే ఈరోజు, నిరుద్యోగులు, విద్యార్థులు. ఇంకోటి, ఇంతకుముందుకు జనార్దన్ రెడ్డి జరిపిస్తే అవినీతి చేస్తే వదిలిపెట్టారు అనుకుంటారు, కానీ ఇప్పటి సంది ఎవడన్నా అవినీతి చేస్తే డైరెక్ట్ గా బయటికి గుంజి కొట్టుడే, గల్లబట్టి గుంజి కొట్టుడే. జ్యుడిషియల్ నమ్ముకుంటే సంవత్సరాలు తిరుగుడు ఇదంతా అవుతుంది. మా ఆవేదన అర్థం అవుతలేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి సంది ఊరుకునే లేదు. ఖచ్చితంగా ఎవడైనా అవినీతి చేసి ఎవడైనా పేపర్ లీకేజ్ చేస్తే మాత్రం బయటకు గుంజి కొడతాం. సో ఇదండి వాళ్ళు స్పష్టంగా చెప్తారు. సో రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కన్ను తెరవాలి. సో ఒక్కటి ఫైనల్గా చంద్రశేఖర్ కాదు, రేవంత్ రెడ్డికి ఒక సింగిల్ వర్డ్లో చెప్పండి మీరు, అంటే ఏంది నెక్స్ట్ ఏం చేయదలుచుకున్నారు? నెక్స్ట్ ఇప్పుడు గడిచిపోయిన కాలం గడిచిపోయింది. ప్రస్తుతం ఉన్న ఈ సంవత్సరంలో పైన మీరు అన్న మాటని కనీసం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు లేకపోతే పదవీ భ్రష్టం చేస్తాము. ఓకే, మీకు ఇదే చివరి, అంటే రాజకీయ నిరుద్యోగిని చేస్తారు. ఎక్కడ గెలవనీయం, నువ్వు ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వస్తాం. కొడంగల్కే పోతారు, నువ్వు ఎక్కడైనా పోటీ చేయి రాష్ట్రం వల్ల, నువ్వు 2 చోట్ల 3 చోట్ల మేము అక్కడికే వస్తాం. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ అక్కడికే వస్తాం. మమ్మల్ని మా జీవితాలని మాకు ఉద్యోగం రాకుండా ఎట్లా చేసినామో నీకు రాజకీయ ఉద్యోగం లేకుండా చేస్తాం. సో అది ఇప్పటికైనా కళ్ళు తెరిచి గుర్తుపెట్టుకో, నిరుద్యోగులు వాస్తవానికి కూడా నీ ముఖ్యమంత్రి పదవి అడుగుతలేరు, నీ మంత్రి పదవి అడుగుతలేరు, నీ కాంట్రాక్టు ఇవ్వని చెప్పి అడుగుతలేరు. వాళ్ళు అడుగుతుందల్లా వాళ్ళ హక్కు అది. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అనేది వాళ్ళ హక్కుగా భాగంగా మీరు ఇస్తున్న మేనిఫెస్టోలో మీరు చెప్పిర్రు, హామీ ఇచ్చిర్రు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. సో దాని ప్రకారం మీరు వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగులతో చర్చలు పెట్టి ఎప్పుడు నోటిఫికేషన్లు వేయాలి, ఏ విధంగా వేయాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ప్రజాపాలన అంటున్నావు కదా, అదే ప్రగతి భవన్కు ఆ నిరుద్యోగులు పిలిపించుకో. లేదంటే అదే సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళతో మాట్లాడి ఆ నోటిఫికేషన్ ఏదో రిలీజ్ చేస్తేనే మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. చిక్కడపల్లి లైబ్రరీ రావాలి. నువ్వు మళ్ళీ నేను సీఎం కావాలన్నా, మళ్ళీ మీ ప్రభుత్వం అధికారం రావాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తేనేమో నీకు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళకి తెలుసు, ఎట్లా చేయాలనో వాళ్ళకి తెలుసు. సో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇదండి ఈరోజు చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ నేత చంద్రశేఖర్ గారితో ఈరోజు మనం మాట్లాడడం జరిగింది. సో మరిన్ని విషయాలు మరొక ఇంటర్వ్యూలో కలిసి మాట్లాడదాం. థ్యాంక్ యూ బ్రదర్, చాలా మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. మీరు నిరుద్యోగుల పక్షాన్ని కొట్లాడుతారు, మీరు ఇట్లా కొట్లాడండి. ఖచ్చితంగా మా ఛానల్ నిరుద్యోగుల పక్షాన్నే మేము సపోర్ట్ చేస్తాం. బరాబరి మీ ఉద్యమానికి మేము కూడా అండగా ఉంటాం, మీ కొట్లాడకు మేము అండగా ఉంటాం. సో ఆ విధంగా మీరు కొట్లాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.